సో మనకి ఒక ప్రౌడెస్ట్ మూమెంట్ ఏంటంటే మన 2002 to 2005 బ్యాచ్, ఈ 2002 నుంచి 2005 వరకు కాలేజీలో మనం చూసిన వాళ్ళందరూ ఒక 3-4 తప్ప మిగతా వాళ్ళందరూ పోతారు అని అనుకుని ఉంటారు. కానీ మన బ్యాచ్లో 99% అందరూ బాగా సెటిల్ అయ్యారు. ఎవరు కూడా ఇదిగా లేదు, ఎవరు కాకుండా నిలబడ్డారు, అందరూ చక్కగా ఫ్యామిలీ పిల్లలతో సెటిల్ అయ్యారు. నేను తప్ప అందరూ మంచి పర్సనాలిటీలు అయ్యే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మన బ్యాచ్ నుంచి ఐటీ వాళ్ళు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయాలి. అందులోనూ వ్యక్తితో కొన్నాళ్ళు నార్మలైజ్ చేయడం తెలుసు సివిల్, కానీ మస్తాన్ కూడా ఆ బ్యాచ్లో జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ పార్దు. సో వీళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక చేద్దాన్ని వెళ్ళాలనుకున్నాం, మేము కూడా అనుకున్నాం. కానీ వాళ్ళు ఎంచుకున్న పాత్ర వాళ్ళు సక్సెస్ అయ్యారు. మస్తాన్ 2 రకాలుగా సక్సెస్ అయ్యాడు. మేమంటే అన్నింటి తిరిగాం, కానీ మస్తాన్ ఒకటే ప్రాణం అసలు ఓడేస్తా. సో విషయం ఏంటంటే మన దాంట్లో ఒక పిహెచ్డి హోల్డర్ వస్తాడని ఎవడు ఊహించలేదు. నేను కూడా ఊహించలేదు. లాస్ట్ టైం ఎక్కడో కలిసాం మేము, డాక్టర్ చేస్తున్నా అన్నాడు. మెడిసిన్ నాకు గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. పిహెచ్డి చేస్తున్నా బస్సులో ఏం చేస్తున్నారంటే డాక్టర్ చేస్తున్నాడు అన్నాడు. డాక్టర్ అనేది నాకు ఐడియా కదా. డాక్టర్ అన్నానే అందరూ అప్రిషియేట్ చేస్తారు. నాకు మళ్ళీ ఒక 2-3 మెంబర్స్ ఫినిష్ చేస్తారు, తర్వాత స్టార్ట్ చేద్దాం. పేపర్ బ్యాచ్ మిస్ అవుతుంది. నేను నాకు ఇంటికి వెళ్తే మా ఫాదర్ ఏమో ఈ డిప్లొమా కంప్లీట్ అవడానికే 1.5 year ఎక్స్ట్రా పట్టింది, ఇంకెందుకు చదువు నీకు, మదరాబాద్ తీసుకెళ్తే ఛత్తీస్గఢ్లో జాయిన్ చేశాడు జాబ్. అక్కడ చేస్తూ ఉండగానే మళ్ళీ సబ్జెక్ట్స్ రాయడానికి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుని నవయుగాకి ఇంటర్వ్యూస్ వైజాగ్లో జరుగుతుంది అంటే వెళ్ళా, తెలిసిన అతను ఫ్రెండ్ చెప్తే. అది నా లైఫ్ టర్నింగ్ వాస్తవంగా అయితే. నవయుగాలోకి వెళ్ళాక నేను చూసుకోలేదు. అప్ టు 2014 వరకు నవయుగాలోనే చేశాను. 2014 డిసిప్లిన్ 2014 నుంచి 14 ఎండింగ్లో బిజినెస్ స్టార్ట్ చేశాను. 15, 16, 17 3 సంవత్సరాలు బిజినెస్ చేశాను. 2017లో ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. మళ్ళీ బిజినెస్ అంతా స్టాప్ చేసి మళ్ళీ జాబ్కి వెళ్ళాను. మళ్ళీ నవయుగాకి వెళ్ళి 2018లో కంపెనీ చేంజ్ అయ్యి ఆర్వాడి అనే కంపెనీ విజయవాడలోనే చేశాను. అది చేస్తుండగా ఈ నోటిఫికేషన్ పడింది, ఇది రాశాను. అప్పట్లోనే సచివాలయం జాబ్ EROగా వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇంటి దగ్గరే చక్కగా వ్యవసాయం చేసుకుంటూ గేదెలు ఆవులు అన్నీ పెట్టుకుంటూ చక్కగా చేసుకుంటున్నా, హ్యాపీగా ఉంది. ఇక పర్సనల్ లైఫ్కి వస్తే 2010లో మ్యారేజ్ అయింది. 3 పిల్లలు, పెద్ద పాప వాహిని, చిన్న పాప మోక్షజ్ఞ, బాబు మదన్ రాఘవ. పాప 10th చదువుతుంది, చిన్న పాప 7th, 8 6th. ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంది. తన పేరు రజని, హౌస్ వైఫ్గానే చేస్తుంది. తను డిగ్రీ చేసింది, మధ్యలో సాఫ్ట్వేర్ చేసింది, కాకపోతే సెట్ అవ్వాలి. ఇంక ఇంటి దగ్గరే హౌస్ వైఫ్గా ఉంది. నాకైతే నా స్ట్రెంత్ ఇంకా అది
ఇది నా పర్సనల్ లైఫ్ అండ్ మొత్తం అంతా. ఇంకా క్లాస్మేట్స్ గ్రౌండ్లో కూర్చుని పుచ్చకాయలు తిన్నాం. అంటే మనకి మన బ్యాచ్లో ఒక అట్రాక్టివ్ పర్సన్ ఒక అతను ఉంటాడు కదా, నువ్వు కాదు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్, ఇప్పుడు కూడా సెంటర్లోనే ఉన్నాడు. వాడు చేసిన అలవాటు అంతా ఎంత కాదు, వాడు ఏదో హాస్టల్లోనో కాలేజీలోనో ఏదో చేసేవాడు, వాళ్ళు తప్పించుకోవడానికి వెనకాల మా రూమ్లోకి వచ్చేవాడు. వాడికి మళ్ళీ భోజనం సప్లై చేసాం, కొన్ని విషయాల్లో అన్నీ అలాగే చేసాం. మంచి మెమరబుల్ డేస్. చౌదరి కాంప్లెక్స్ అయితే మంచి ఒక విషయం నాకు కొద్దిగా ఇది అనిపించింది నాగమల్లి విషయంలోనే, అన్ని దాంట్లోనే. అంటే ఎగ్జామ్ టైంలో కొంచెం ఇబ్బంది అయింది కదా, ఎలాగా సెట్ అవుతాడా ఈ పర్సన్ అనుకునేవాడిని. బంతి కనుక కొడితే ఎంత బలంగా మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వస్తుందో ఆ రకంగా వచ్చావు. బాగుంది. థ్యాంక్ యూ.